ఓ గోదాంలో దొంగలు పడ్డారు. గత డిసెంబర్ నుంచి వరుసబెట్టి చోరీలు జరుగుతున్నాయి. వాహనాల్లో ఉన్న సరుకు మాయమవుతోంది. దొంగలెవరో అంతుబట్టకుండా ఉంది. యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. వాహన తనిఖీలు చేపట్టగా 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజాలు బయటకు వచ్చాయి. వారు చేసిన పని విని అంతా ఆశ్చర్యపోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్లోని ఐటీసీ గోదాంలో కొంతకాలంగా వరుసబెట్టి దొంగతనాలు జరుగుతున్నాయి. యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. సిగరెట్ కంపెనీ మన మనోహరాబాద్లో ఉంది. దాంట్లో మనకు 10 lakhs రూపీస్ సంబంధించిన ఈ సిగరెట్స్ దొంగతనం జరిగింది. దాని గురించి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము. దాంతోపాటు ఇంతకుముందు కూడా పరిశీలిస్తే మనకు ఇంతకుముందు కూడా గత మే నెలలో ఒక 15 లక్షలు, అలాగే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కూడా 8,30,30,000 రూపాయల సిగరెట్ పోయినాయి. ఆ కేసులు కూడా పరిష్కారం కాకుండా ఉన్నాయి. ఇతర టీంతో మనం టీమ్స్ తయారు చేశాము. విచారణలో భాగంగా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతోన్న క్రమంలో మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన మైదరబోయిన శ్రీకాంత్, కొనాయిపల్లి పీటీకి చెందిన చెట్టి మహేష్ ఓ వాహనంలో కొంత సిగరెట్ ప్యాకెట్ల లోడుతో పోలీసులకు దొరికారు. వీరిని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో దొంగతనాల గుట్టు బయటపడింది. చెకింగ్ చేస్తున్నప్పుడు మనోహరాబాద్ దగ్గర ఉన్న జీడిపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. మనకు 2 వ్యక్తులు, శ్రీకాంత్, మహేష్ అనే 2 వ్యక్తులు ఒక ట్రాలీ ఆటోలో సిగరెట్ ప్యాకెట్ వేసుకొని పోతున్నారు. సిగరెట్ ప్యాకెట్ తీసుకొని పోతుంటే పోయి అడిగాము. అనుమానం వచ్చి అడిగితే వాళ్ళు కొంచెం అనుమానంతో పంపించారు. ఏమైనా పేపర్స్ ఉన్నాయా, ఎక్కడ తీస్తున్నావు, ఏం చేస్తున్నావు అంటే వాళ్ళు ఏం చూపించలేదు. ఎక్కడి నుంచి వచ్చినట్టు లాస్ట్కు వాళ్ళు ఇంటరాక్షన్ చేసి వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చేస్తామని చెప్పుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలోని ఐటీసీ గోదాంలో డ్రైవర్లుగా పనిచేస్తూ పరిచయమైన నిందితులిద్దరూ దురలవాట్లకు అలవాటు పడ్డారు. వాహనాల ఫైనాన్స్ బకాయిలు, ఇంటి అప్పులు తదితర కారణాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో వారు ఐటీసీ గోదాంలో లోడ్ అవుతున్న సిగరెట్ బాక్సులను దొంగిలించి డబ్బు సంపాదించాలని పథకం పన్నారు. వారాంతంలో ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి చెందిన సిగరెట్ లోడుతో ఉన్న వాహనాలు ఛార్జింగ్ కోసమని పార్కింగ్ దగ్గర పెట్టడాన్ని, ఐటీసీ గోదాంలో ఉన్న భద్రతా లోపాలను గమనించి దొంగతనాలు మొదలుపెట్టారు. ఐటీసీలో డ్రైవర్ పనిచేస్తారు. డ్రైవర్ చేస్తారు కానీ వాళ్ళు చెడు అలవాట్లకు గురైపోయి ఆర్థిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల వాళ్ళు అక్కడి నుంచి దొంగతనం చేస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మామూలుగా గోడౌన్లో ఉన్నప్పుడు అదేం చేయలేరు. గోడౌన్ నుంచి బయటికి లారీ వస్తుంది, వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడుతుంటారు. ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఛార్జింగ్ పెడతారు. ఆ టైంలో వాడు బయట నుంచి గోడ నుంచి దూకిపోయి బయట తీసుకొచ్చి వాటిని బయట షాపులలో హోల్సేల్ రేట్లో అమ్ముతుంటారు. ఆ విధంగా గత 3 దొంగతనాలు చేశారు. దాన్ని ఒకసారి 10 లక్షలు, ఒకసారి 15 లక్షలు, ఒకసారి 8.5 లక్షలు. సో దానికి సంబంధించి మనం ఇంటాక్ట్గా దొంగతనాల్లో 10 lakhs వర్త్ ఆఫ్ సిగరెట్స్ అయ్యాయి దొంగతనం. అవన్నీ కూడా ఇప్పుడు మనం సీజ్ చేశాము. దాంతోపాటు మిగతావి అయితే వాళ్ళు అమ్ముకున్నారు. దానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి 8 lakhs రూపీస్ మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం 18 lakhs రూపీస్ మనం సంబంధించిన సరుకు సీజ్ చేయడం జరిగింది. దొంగిలించిన సిగరెట్ బాక్సులను చెట్టి మహేష్ వ్యవసాయ భూమిలో దాచిపెట్టి తర్వాత వీలు చూసుకొని తప్పుడు వివరాలు చెప్పి రిటైల్ వ్యాపారస్తులకు నిందితులు అమ్మేవారు. నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు నేరాలకు ఉపయోగించిన వాహనాలు, దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చెట్టి మహేష్ గతంలో తూప్రాన్లో జరిగిన దొంగతనం కేసులో కూడా నిందితుడని ఎస్పీ తెలిపారు.